శంకుస్థాపన జరిగింది, ఇగో రాళ్ళు వేశారు, ఇగో రెడ్ లైన్ వేశారు అని చెప్తున్నారు. అంటే ఇంకా వర్క్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలలేదని అనుకోవచ్చా అండి? టెండర్స్ కాల్ ఫర్ చేశారు మేడం. మోస్ట్లీ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా స్పీడప్ చేస్తున్నమాట వాస్తవము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే టెండర్స్ కాల్ చేశారు. కొన్ని చోట్ల టెండర్ రెస్పాన్స్ వచ్చింది, మిగతా చోట్ల అలైన్మెంట్ మార్చడం సంబంధించినటువంటి జరగడం జరిగింది. సో అవన్నీ కూడా 2026కి ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ అనేది పట్టాలు ఎక్కుతుంది ఖచ్చితంగా. సో విత్ ఇన్ 4 yearsలో వాళ్ళు అయిపోదామని చెప్పి చూస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏమంటే హైదరాబాద్కి ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల హైదరాబాద్ భవితవ్యం ఖచ్చితంగా మారిపోతుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మనకు ఇన్నర్ రింగ్ రోడ్ అని ఉండేది, తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. ఈ విధంగా రింగ్ రోడ్స్ ఉన్న ఏకైక సిటీ కావచ్చు మన ఎంటైర్ ఇండియాలో కేవలం హైదరాబాద్ మాత్రమే. ఏషియాలో కేవలం చైనాలో మాత్రమే, బీజింగ్ టౌన్లో మాత్రమే 6 రింగ్ రోడ్లు ఉన్నాయి. దాని తర్వాత ఉన్నటువంటి 3 రింగ్ రోడ్లతో కాబోయే ఏకైక మెట్రోపాలిటన్ సిటీ ఏదైనా ఉందా అంటే అది కేవలం హైదరాబాద్ మాత్రమే. అంత ఎక్స్పాన్షన్ అవుతున్నట్టే మనకు కనబడుతూ ఉంది. సో అంటే పరిధి నాది ఇంటి కాదు ఇంకా పెంచాలి, ఈ పరిధి నాది కాదు ఇంకా పెంచాలి అనే స్థాయికి హైదరాబాద్ గ్రోయింగ్ స్టోరీ జరుగుతుంది. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు, 450 సంవత్సరాల నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతూ వస్తూ ఉంది. మన అదృష్టం కొద్ది అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్కి అంటే ఎవరు మార్కు వాళ్ళు చేస్తూ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.